అతను అంతగా చదువుకోలేదు. ఉన్న ప్రాంతంలో ఉపాధి లేకపోవటంతో గల్ఫ్ బాట పట్టాడు. నెలకు సుమారుగా ₹1,00,000 జీతం. కానీ అది తృప్తిని ఇవ్వలేదు. సొంత గ్రామం అంటే ప్రాణం. అంతే, తిరిగి వచ్చేశాడు. ఇంటి వద్దే పాడి పరిశ్రమను చేపట్టాడు. జీతం కంటే అధికంగా సంపాదించటంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పశుపోషణలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ యువ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ సద్దాం హుస్సేన్ 10వ తరగతి వరకు చదివాడు. తను చదివిన చదువుకు ఉద్యోగాలు దొరకడం కష్టమని భావించాడు. అంతే, 9 సంవత్సరాల క్రితం అరబ్ దేశానికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఉన్న ఊరు కన్నవారిపై మమకారం చంపుకోలేక సొంత ఊరికి వచ్చేశాడు. సొంతంగా గ్రామంలోనే ఏదో చెయ్యాలనుకున్నాడు. తనే కాక 10 మందికి ఉపాధినిచ్చే డైరీ ఫామ్ను ఎంచుకున్నాడు. 2 నెలల క్రితం తనకున్న 10 ఎకరాల్లో మదీనాదోష్ డైరీ పేరుతో డైరీ ఫామ్ నెలకొల్పాడు. అర ఎకరంలో షెడ్ నెలకొల్పాడు. 7 ఎకరాల్లో గడ్డి సాగు చేస్తున్నాడు. గుజరాత్ నుండి 16 ముర్రాజాతి గేదెలు ఒక్కొక్కటి ₹1,00,000 వెచ్చించి కొనుగోలు చేశాడు. 7 దేశవాళీ ఆవులను 2,70,000కు కొనుగోలు చేశాడు. మొత్తం షెడ్తో సహా డైరీ ఏర్పాటుకు 34 లక్షలను ఖర్చు చేశాడు. ఒక్కో గేదె 8 నుండి 10 లీటర్ల పాలిస్తోంది. రోజుకు 180 నుండి 200 లీటర్ల పాలు తీస్తున్నారు. వచ్చిన పాలను ఆర్మూర్లోని అప్నా మిల్స్ సెంటర్తో ఒప్పందం చేసుకుని లీటరుకు ₹50 చొప్పున విక్రయిస్తున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు ₹1,50,000 మిగులుతోంది. నేను గత 10 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశాలకు వెళ్తూ వచ్చాను. అక్కడ మన బతికి ఎలాంటిదంటే ఒక బానిస బతుకు. పనిచేశాను 10 సంవత్సరాలు. అయితే నాకు అక్కడ మంచిగా బాగా అనిపించలేదు. మన స్వదేశంలో ఏది చేసినా కానీ తలెత్తుకొని చేయొచ్చు అంతే. అందుకని వచ్చేసి నేను ఇక్కడ ఒక పాడి పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాను. దీని మీద ప్రత్యక్షంగా 6 బతుకుతుంటే పరోక్షంగా ఒక 9 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఈ బర్రె వచ్చేసి నాకు ఒక ఈచ్ వన్ బర్రె 1 lakh ట్రాన్స్పోర్ట్తో పడ్డది. మేబీ ఒక 21 గేదెల్ని నేను తెచ్చుకున్నాను గుజరాత్ నుండి. దీనివల్ల నేను ప్రతి రోజుకు 180 నుంచి 200 లీటర్ల పాలు నేను పొందుతున్నాను ఈ గేదెల నుండి. అయితే దీని ఆదాయం నాకు నెలకు వచ్చేసి ఒక ₹3,00,000 వరకు నాకు ఆదాయం ఉందండి. దీనికి దాని వచ్చేసి నెలకు ఒక 70,000 దాన వరకు పడుతుందండి. పత్తి పిండి మరియు జొన్న, గోధుమ పొట్టు, శనగ పొట్టు అలాంటి వచ్చేసి ఒక 5 రకాల దాన పడుతుంది దీనికి. మరియు దీనికి పచ్చి గడ్డితో పాటు మేము జొన్న సొప్ప ప్లస్ ఎండుగడ్డి కూడా పెడుతున్నాము. వీళ్ళ 6గురికి జీతాలు వచ్చేసి ఇద్దరికి 14,000 చొప్పున 28,000 ఇద్దరికి ఉంది. 16,000 ఇద్దరికి ఉందండి. పరిశ్రమ నాకు ఇప్పుడైతే స్టార్టింగ్ ఒక 2 months అయింది. నాకు పర్వాలేదు, బాగా అనిపించింది. ఇక ముందు కూడా నేను దీన్ని పైకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. తద్వారా నాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయం అవసరము. ఆ సహాయం గురించి నేను వేచి చూస్తున్నాను. డైరీ పట్ల అవగాహన ఉన్నవారి కోసం అబ్దుల్లా వెతికారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అవగాహన ఉంటుందని తెలిసి అక్కడి నుండి 6గురిని తీసుకొచ్చి పనిలో పెట్టాడు. दाने में बोले तो खल्ली, चुन्नी, मक्का, गोदम पोट्टू, मिनरल मिक्सचर, ये सब जो है दाना जो है मिल रहा है. सद्दम सेठ डायरी लगाया. हम लोग को जो है 6 आदमी जो है हम लोग सद्दम साहब के पास काम कर रहे हैं. 6 बिहार वाला सेठ भी हमारे बहुत अच्छा है. दूध भी हम बहुत ही अच्छा दे रहा है. అబ్దుల్లా నేపియర్తో పాటు పలు జాతి రకాలను 7 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. అంతేకాదు, పాల దిగుబడి కోసం గేదెలకు సమగ్ర సమీకృత దాణాను తయారు చేసి అందిస్తున్నాడు. ఈయన సూపర్ నేపియరు ఇంకా వేరే వేరే గడ్డి జాతులు కూడా ఈయన పెట్టిండు. ఈ ఒక్కొక్క బర్రె కాస్ట్ వచ్చేసి ₹1,00,000, ₹1,20,000 పెట్టి తీసుకొచ్చారు. వాటికి తగ్గట్టు ఒక్కొక్క బర్రె 10 లీటర్లు, 8 లీటర్లు, 7 లీటర్లు ఇట్లా పాలిస్తున్నాయి. వాటి ద్వారా ఇన్కమ్ మంచిగానే ఉంది. ఖర్చు ఉంటుంది, ఖర్చుకు తగ్గట్టు ఇన్కమ్ ఉంటుంది. గల్ఫ్, దుబాయ్ అది ఇది తిరిగిన దానికన్నా ఏదో డబ్బులు చిన్నగా పెట్టుకొని 1-2 పెట్టుకొని పని చేసుకుంటే ఇక్కడనే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా ఈ డైరీ పెట్టాలని అనుకుంటున్నాం. ఉపాధి కోసం ఇతర దేశాల్లో బానిసలుగా చేసే కంటే ఉన్న ఊర్లోనే రాజుగా బ్రతకచ్చని నిరూపించాడు యువ రైతు అబ్దుల్లా. సొంతంగా డైరీని నిర్వహిస్తూ తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.